నెల్లిముక్కు గ్రామ పంచాయతీలో శ్రీ 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 పెంటమాంబ ఆలయ సముదాయంలో పెంటమాంబ అమ్మవారి పరస మహోత్సవాలు ఘనంగా సాగింది. ఈ పరస మహోత్సవాల్లో గ్రామ పెద్దలు, దొడ్డి పెద్దలు, పెంటమాంబ అమ్మవారి ఆలయ కమిటీ, భారీ ఎత్తున మహిళలు, యువకులు అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. పరస సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలను నిర్వహించి ఏప్రిల్ నెలలో సైతం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పెంటమాంబ అమ్మవారు స్వయాన తమ గ్రామ ఆడపడుచని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. 14 గ్రామాల ఇలవేల్పుగా పెంటమాంబ అమ్మవారు వెలసిల్లుతున్నట్లు ఈ ఆలయ కమిటీలో సైతం అన్ని కులాల వారు తమ సహకారాన్ని అందిస్తారని, కమిటీలుగా డైరెక్టర్లుగా ఉన్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ అమ్మవారి ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి సైతం భారీ ఎత్తున భక్తులు హాజరవుతారని వారు పేర్కొన్నారు. జై శ్రీ పెంటమాంబ తల్లికి జై శ్రీ పెంటమాంబ తల్లికి జై శ్రీ పెంటమాంబ తల్లికి మళ్ళీ పెన్షన్ తెరిస్తే మళ్ళీ నెక్స్ట్ మరి దోడ వెంకటరెడ్డి గారు, ఆయన కుమారుడు హరినాథ్ రెడ్డి గారు, కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. మరి మా బావగారు మా సిస్టర్ని ఇచ్చారండి, ఈయన కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేశారు. మరి గవర్నర్ భద్రాచలం అంటే ఒరిస్సాలోని కొయ్యకొండ గ్రామంలోని మా ఊరు ఆడపడిచే వీళ్ళ అమ్మగారు. మరి ఆ రోజుల్లో 59, 60 సంవత్సరంలో పెంటమ్మ తల్లి పేరు పెట్టారండి, పెంటారెడ్డి ఈయన పేరు. అంటే పెంటమ్మ తల్లి ఎంత పేరు ఉంటుందో ఒరిస్సా జిల్లాలో కూడా ఆవిడ విస్తరించింది. మరి అనుకోకుండా 20 రూపాయలు ఒకరిద్దామని వచ్చారు. నేను అన్నాను మధ్యలో సున్నా బాగలేదు, ఒకటి కలిపి 21, 115 బాగుంటుంది అన్నాను. కానీ ఆయన పెన్షన్ 20 పెంటమ్మ తల్లి అవి తీసేసుకుంది. అయితే 21,000 పరదలు చెప్తున్న వైరం అన్నా మళ్ళీ పెన్షన్ పెరుగుతుంది, 4,000 పెరుగుతుంది. మరి ఆ డబ్బులు కూడా తెచ్చిచ్చేమని చెప్పారు. మా బావ దాసుకున్నాడు గారిని తెచ్చిచ్చారు. ఆయురారోగ్యం ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని పిల్లలు ఆశీర్వదించాలని పెంటమ్మ తల్లి ఆశీస్సు ముందుగా ఉండి చేతి నెల్లిముక్కులో పిలిచినటువంటి శ్రీ పెంటమాంబ ఆలయానికి నేను డైరెక్టర్ని. నా పేరు గుందేశ్ మహేశ్వర్ రెడ్డి. మరి అమ్మవారి తాలూకా చరిత్ర చాలా ఎక్కువగానే ఉంది. పూర్వం నెల్లూరు నుంచి ఒక భాగం ఆ రోజుల్లోని తుఫాన్ల వల్ల, ఈ విద్యుత్ తుఫాన్లు ఈ తాకిడికి నెల్లూరులోని ఒక గ్రామం సగభాగం ఈ నెల్లిముక్కు పెంటమ్మ తల్లితో ఆడపిల్లలతో సహా మా ఊరు రావడం జరిగింది. అది కన్నాలమ్మ లోవ అని చెప్పేసి అక్కడ పడవలతో దిగాడు. ఇది నెల్లూరు ముక్క అనమాట, మా ఊరి పేరు ఫస్ట్ నెల్లూరు ముక్క. ఆ పెంటమ్మ తల్లి ఆ గొంజేశ్వరి ఇంట్లో ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఆవిడ చదువుకుంది. తర్వాత ఆవిడ ఊర్ల మీద ఆడపిల్లగా ఆడుకోవడం, చేయడం, తిరుగుతుండగా బాలచీరం అని చెప్పేసి మనకి ఈ బాలచీరంలో ఒక సంత జరుగుతుంటుంది. ఆ సంత జరిగే సోమవారం నాడు ఒక చంటి పిల్లాడిని పట్టుకొని ఆవిడ ఒక చెట్టు చాటును కూర్చొని తినడం మొదలుపెట్టింది. ఇది సోమవారం నాడు మాంసం అమ్ముకునే ఒక ముస్లిం ఈ సౌండ్ ఏంటి వస్తుందని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఈవిడ ఆడమనిషి ఈ రకంగా ఈ మాంసం పిల్లల్ని నేర్చుకొని తినడం చూసి, అరే ఎవరు ఈవిడి మనిషి చేస్తుందని చెప్పేసి అతని చేతిలో అతను మాంసం కొట్టుకుని మస్తాను అనమాట. ఆయన చేతిలో ఉన్న కత్తిని ఆవిడని నరకడం నరికేసాడు. నరికితే ఆవిడకి ఒక చెయ్యి, ఒక రొమ్ము కట్టు పూర్తిగా తెగిపోయిన తర్వాత ఆవిడ చెప్పేసింది, నేను ఇక్కడ పెంటమ్మ తల్లిగా నేను అవతరిస్తున్నాను, ఇది అంతా మా అమ్మగారు నేను చెప్తాను, గుళ్ళకి కట్టమని మనం చెప్పేసి ఆవిడ ఒక తీర్మానం చేసిన తర్వాత, ఇతన్ని కూడా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా దగ్గర కాపలాగా ఉండి అని చెప్పేసి అతను ముస్లిం కూడా ఇక్కడే ఉంచడం మొదలెట్టాడు. అతనే ఆ ముస్లిం. ఇది మతాలకు కూడా ఒక సాంప్రదాయమైనటువంటి టెంపుల్ పెట్టడం తెలిసింది.
ఇక్కడ అమ్మవారు హిందూ అయితే ఈ క్షేత్రపాలకుడు కాపలదారుడు ముస్లిం. అంత హిస్టరీ ఉన్నటువంటి ఈ పెంటమ్మ తల్లి టెంపుల్. ఆ తర్వాత ఆవిడ అమ్మవారిగా కలిసిన తర్వాత మా పూర్వీకులు మా తాతల టైంలో ఆవిడ కళ్ళ రావడం, గుడి కట్టడం అన్నీ కూడా గుంజేశ్వరికి సాంప్రదాయంగా పసుపు వంకాయలు ఒకరికి, ఆభరణాలు ఒకరికి, ఇలాగ అందరికీ గిటాలు అన్నీ కూడా రకరకాలుగా ఇచ్చిన తర్వాత ఇది గ్రామానికి ఈవిడ తాలూక ఈ మహత్యం తెలిసిన తర్వాత ఈ గ్రామం చాలా పంచాయతీ నుంచి ఇవాళ జిల్లా రాష్ట్రం మొత్తం మీద పెంటమ్మ తల్లి అంటే ఇంచుమించుగా పెద్దమ్మ తల్లి అంత పేరు ఇవి తెచ్చుకోవడం జరిగింది. ప్రతి ఏటా కూడా 15 ఉగాది నాడు కూర్చొని 14 గ్రామాల ఉగాది నాడు కూర్చొని పంచాయతీ మీటింగ్ పెట్టుకొని ఆ రోజే ఏ రోజైతే సోమవారం వస్తుందో 15 రోజులు పండుగ చేసి సోమవారం నాడు భారీగా అనుపు చేసి ఆ అనుపు సందర్భంగా మేము కార్యక్రమాలు పెట్టి పోలీసు వారి పర్మిషన్ తీసుకుని అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, నెల్లిముఖ పంచాయతీ ప్రజల సహకారంతో, పెద్దలు, యువకులు, దొడ్డి పెద్దలు అందరి సహకారంతో ఈ ఉత్సవాలు జయప్రదంగా చేస్తాము. మెయిన్గా పోలీసు వారి సహకారం మాకు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా తగాదాలు మాకు రావు. కనీసం మా ఏరియాలోనే ఎక్కడ కోడి పందాలు కానీ ప్యాకెట్లు కానీ ఏమి ఉండవు. ప్రశాంతంగా జరిగే పండుగ ఏది ఉందంటే అది పెంటమ్మ పండుగ అని చెప్పేసి ఈరోజు పర్సు సంక్రాంతిలో మాకు సాంప్రదాయం ఉంది. మా పాత గ్రామంలో వ్యవసాయదారులు గారు మేము అందరం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మాకు లేకపోవడం వల్ల వినోదభరితమైన కార్యక్రమం ఉండాలి, ఆడపిల్లని పిలుస్తున్నామని చెప్పేసి ఫస్ట్ సంక్రాంతి వెళ్ళిపోయిన కనుమనాడేమో రాముల వారి పర్స్ అని అన్ని సామాన్లు గేమాలు తెస్తే కొనుక్కొని పిల్లలు ఆడుకోవడం కోసం వినోదం కోసం పెట్టిన పర్స, రాముడి పర్స అది నిన్న జరిగిపోయింది. అలాగే పెంటమ్మ తల్లి పర్స ఈవేళ జరుగుతుంది. రేపు జరిగే పర్సకి అయితే చాలా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సంక్రాంతి భోగి నుంచి అన్నం పలహారాలు అన్నీ తిని పొంగడాలు కొత్త బట్టలు ధరించి అన్నీ అమ్మవారి పండుగ పెంటమ్మ తల్లి పండుగ వచ్చేసరికల్లా ఇక్కడ నీసి మాసాలు అయిపోయిన తర్వాత పెంటమ్మ తల్లి మరుసటి వచ్చే పర్స అంబల పర్స. ఎందుకంటే మళ్ళీ రైతు మళ్ళీ ఆ అన్నం ఆ అంబలు తిని మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇది ఆఖరి పర్స, పేద పర్స అని చెప్పి దీనికి అంబల పర్స అని ఒక పేరు మా పూర్వీకులు పెట్టారు. ఇప్పటికి కూడా మేము 5 తరాలు ఇంచుమించుగా 500-600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ రోజు నుంచి కూడా మా పెద్దలు ఏదైతే మెయింటైన్ చేసుకొస్తుందో అదే మేము మెయింటైన్ చేసుకొస్తాం. ఇక్కడ ఉన్నటువంటి 16-19 కులాలకు కూడా ఈ గుడిలో ప్రాధాన్యత ఉంది. అన్ని కులాలకి సమానమైనటువంటి బాధ్యతలు చెప్తాం. వాళ్ళే అన్నీ చేస్తారు. ఆ రకంగా ఈయన గొంజ సత్యారు గారు అని చెప్పి ఈయన డైరెక్టర్, ఈయన ముల్లరామ గారు ఇంకో డైరెక్టర్, శ్రీకాంత్ అని చెప్పి ఈయన ఎంటీ బోర్డు మెంబర్, ఈయన పాలాపర గారు ఈయన ట్రెజరర్, ఆయన గొంజ నాయభూషణ రెడ్డి గారు ఆయన దొడ్డిపల్లి గ్రామ పెద్ద, మా అన్నయ్య గారు ఆయన కుంచారు గారు ఆయన ట్రెజరర్, నీలాపు అప్పర్ ఆయన ఒక కమిటీ మెంబర్, ఆయనకు కన్స్ట్రక్షన్ ప్రతిదీ ఆయన చూస్తారు. చిన్నపరదేశ్ గారు అని చెప్పి గతంలో ఇక్కడ ట్రెజరర్ చేశారు, మళ్ళీ భవిష్యత్తులో ఇక్కడ రాబోతారు. సరే, ఇది మా గ్రామం, అన్ని గ్రామాలు అన్ని కులస్తులము. పెంటమ్మ పరస పండగ అయిన తర్వాత, సంక్రాంతి పండుగ అయిన తర్వాత వచ్చినటువంటి చుట్టాల బంధువులు, ఆడపిల్లలు, అల్లుళ్ళు వస్తారు కాబట్టి పండగకి ఈరోజు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ పరస జరపడం ఆనవాయితీ పూర్వీకులు కానీ ఆ ప్రకారం ఈరోజు ఇక్కడ పెంటమ్మ అమ్మవారి పరస జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి ఇంకా ఇతర అమ్మవార్లు ఉన్నారు. 7 అక్షరీలు మరి ఫస్ట్ మహాశక్తి పండుగ చేస్తాం. పండుగ సాటిన తర్వాత రెండోది భూలోకం పండుగ చేస్తాం, మూడోది దుర్గాలం పండుగ చేస్తాం, అలాగే శక్తి పండుగ చేస్తాం, తర్వాత మైడమ్మ తర్వాత మళ్ళీ కుంచమ్మ తల్లి. ఆ కుంచమ్మ తల్లి పండుగతోటే పండగ కార్యక్రమం 15 రోజులది కార్యక్రమం ఫినిష్ అవుతుంది. ఈ పండుగ పెద్దల మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ వారసత్వాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టు. ఇక్కడ గుడి పూజారులు ఒకరు, అలాగే పండగలోనే మరి తొలిళ్ళు సంబరం తదుపరి దేశాన్ని సాయం చేస్తారు. అలాగే యాదవులు అంటే వీళ్ళు తెప్పడి గుళ్ళు, ఏది గరిడీలు అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. మరి మిగతా ఈ నాయబ్రాహ్మణులు కానీ అలాగే బారికలు అంటే డప్పులు కొట్టేవారు హరిజన్స్, వారి పార్టీ ఆఫ్ జాబ్ ఉంటుంది ప్రధానంగా ఈ పండుగలోనే. ఆశీస్సులు పొందిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నాయి. అమ్మవారి తల్లికి ఆశీస్సులు అనేసి నేను బాగా మా మాయలు ఇద్దరు కూడా చెప్పారు కాబట్టి అందరూ ప్రతి సంవత్సరం మాకు ఈ అమ్మగారులకి ప్రతి సంవత్సరం అమరపరచాలని మాకు ఈ ప్రతి సంవత్సరం ఈసారి ఈరోజు కూడా అలాగే మాకు బుర్రకథ వారి జరగబడుతుంది. మీరందరూ సహాయాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. శ్రీకాంత్, ఈ నూతనంగా ఏర్పడిన కమిటీలో కమిటీ మెంబర్గా ఉన్నాము. అలాగే మా నాన్నగారు నామల పెంటయ్య గారు కూడా పాత కమిటీలో చేసేవారు. ఇది తరాలు మారినా సరే పెంటమ్మ తల్లి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తరతరాలు విస్తరించేలాగా నూతనంగా ప్రతి కార్యక్రమం చేపడుతూ ఎంతో ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఇప్పుడు 6 గుళ్ళు అమ్మవారి
అక్కచెల్లెలైన 6 గుడులు కూడా నూతనంగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములై అమ్మవారిని ప్రత్యేకంగా కొలుచుకుంటున్నారని చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి డోనర్స్ కూడా ప్రతి ప్రోగ్రాం అరేంజ్ చేస్తుంటారు. ఒక్కో పండుగ ప్రోగ్రాం దాని ప్రకారంగా ఆనవాయితీగా నడుస్తుంది. ఏ రకమైన భేదాలు ఉండవు, అందరూ సక్రమంగా పండుగ జరిపిస్తూ ఉంటారు. నా పేరు పిట్టకుంచారావు అండి. పెంటమాంబ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ని. మెయిన్లీ మరి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తే అందరికీ. అలాగే ఈరోజు పెంటమాంబ ఆలయ ప్రాంగణంలో పెంటమాంబ అమ్మవారి తాలూకా పరస అంటే ప్రతి సంవత్సరం జరిగేది ఈ ముక్కనుమ రోజున మరి ఇక్కడ పరస జరుగుతుంది పెంటమ్మ గుడి దగ్గర ఆనవాయితీ ప్రకారంగా. మరి ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఈ మన పెద్దలు చెప్పినట్టు మరి అవన్నీ జోలు పోను కానీ మరి ఈ కమిటీలో వచ్చినప్పుడు కమిటీలో మరి అన్ని గ్రామాల నుండి కూడా దొడ్డి పెద్దలు ఉంటారు. 36 మంది దొడ్డి పెద్దలు 36 మంది దొడ్డి పెద్దలు ఉండే వచ్చిన కమిటీ ఇక్కడ పెంటమాంబ కమిటీలో మరి యాక్ట్ చేస్తుంటుంది. అది ఎవరంటే అవని అన్ని క్యాస్టులు మరి సుమారు 12 క్యాస్టులు మా గ్రామాల్లో ఉన్నాయి. ఈ 12 క్యాస్టులు కూడా ప్రతి క్యాస్ట్ నుండి కూడా ఒక దొడ్డి పెద్ద నుండి ఒక ప్రాతినిధ్యం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ సమిష్టిగా ఇక్కడ పనిచేస్తున్నాం. మరి అలాగే మరి మాకు ఇచ్చిన కార్యక్రమంలో మరి ఇవన్నీ కూడా చేస్తున్నాం. మరి ఈ గుళ్ళు కూడా మరి పెంటమాంబ తాలూకు అప్పజల్లులు 6 కూడా మరి నిర్మాణంలో ఉన్నాయి. మరి అందరూ గ్రామంలో ఉన్న కానీ మరి గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు కానీ అందరూ కూడా ఈ గుళ్ళకి సాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పెద్దల సమక్షంలో అలా పెద్దలు ఆలయ కమిటీ పెద్దలు అలాగే దొడ్డి పెద్దలు కమిటీ మెంబర్స్ అందరూ సురుగ్గా పనిచేస్తున్నారు. దానివల్ల తక్కువ ఇదిలో గుళ్ళు కూడా బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అన్ని విధాలుగా బాగా నడుస్తున్నాయి. ఈ సహకారంతో అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.